కాంగ్రెస్ లో నాగర్ కర్నూలు లోక్సభ సీటు చిచ్చు రేపుతోంది. ఎంపీ టికెట్ మల్లు రవికి ఖరారైందనే వార్తలతో సీనియర్ నేత సంపత్ కుమార్ ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సంపత్ కుమార్ సంచలన లేఖ రాశారు. 20 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తనకు అన్యాయం చేస్తున్నారని లేఖలో ఆయన ఆరోపించారు. మల్లు రవికి కేబినెట్ హోదా పదవి ఇచ్చినా మళ్లీ లోక్సభ సీటు ఎందుకు ఇవ్వాల్సి వస్తుందని ప్రశ్నించారు. నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో మాదిగలు ఎక్కువగా ఉంటారని, అలాంటి సీటును మాలకు ఎలా ఇస్తారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సోనియా గాంధీకి సంపత్ కుమార్ రాసిన లేఖ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అయితే తెలంగాణ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే ఒకవైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ చేరికలతో మంచి జోష్ మీద ఉంటే, మరోవైపు లోక్సభ స్థానానికి సంబంధించిన సీట్ల పంపిణీ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం ఎటు చేసుకోలేకపోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితమే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాగా ఉన్న 2 లోక్సభ స్థానాలలో ఒక లోక్సభ స్థానమైన మహబూబ్నగర్ కి వంశీచంద్ర రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే మరో స్థానమైన నాగర్ కర్నూలుని పెండింగ్ లో ఉంచిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో డాక్టర్ మల్లు రవి సీనియర్ నాయకులైన డాక్టర్ మల్లు రవికి లోక్సభ స్థానాన్ని ఖరారు చేస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఘాటైన లేఖ రాసినట్టు సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ఉన్న లోక్సభ స్థానంలో అత్యధిక ఓట్లు మాదిగలకే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్థానానికి లోక్సభ స్థానానికి మాలలకు సంబంధించిన టికెట్ ఎలా కేటాయిస్తున్నారంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం ఉంది. అయితే కదా కొన్ని రోజుల నుంచి సంపత్ కుమార్ ఈ లోక్సభ స్థానం పైన ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా రేవంత్ రెడ్డికి మంచి అనుచరుడుగా ఉన్న సంపత్ కుమార్ కి ఈసారి లోక్సభ స్థానము తనకి కేటాయిస్తారన్న ఆశతో ఉన్న నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి నాగర్ కర్నూలు పార్లమెంట్ కి సంబంధించి పాదయాత్ర కూడా ప్రారంభించారు. గెలుపు కోసం ప్రచారం కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంలో మల్లు టికెట్ కేటాయించడంతో తీవ్ర నిరాశకు గురైన పరిస్థితి ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లోక్సభ స్థానము నాకే కేటాయించాలన్న ఉద్దేశంతో ఈ రోజు పార్టీ అధినేత్రికి లేఖ రాసినట్టు తెలుస్తుంది. అయితే ఈ మల్లు రవి సీనియర్ నాయకుడు ఆయనకు ఆల్రెడీ కేబినెట్ హోదా టికెట్ కేటాయించారు. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ లోక్సభ స్థానానికి సంబంధించి సీట్లు ఎలా కేటాయిస్తారంటూ కూడా అతను అధినేత్రికి లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఈ నాగర్ కర్నూలు లోక్సభ స్థానానికి ఏదైతే సీటు కేటాయించడం ఉన్నదో దాని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శశి.